Hello everyone, welcome to Amma and Chinnu's Chinnu's channel. సో నేను ఒక డాన్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. అందుకని ఎర్లీ మార్నింగ్ వెలిగించి నేను అమ్మ రెడీ అవుతున్నాం. అండ్ కాస్ట్యూమ్స్ కోసం వేరే ప్లేస్కి వెళ్ళాలి. అండ్ ఫస్ట్ టైం మేము వేరే ప్లేస్లో కాస్ట్యూమ్ తీసుకుంటున్నాం, అందుకని మేము ట్రావెల్ చేయాల్సి వచ్చింది. ఫస్ట్ టైం అండి, ఎప్పుడు ఇలా జరగలేదు. ఒక ఆమె అయితే మాకు మాట ఇచ్చారు, నేను అన్నీ మా దగ్గరే ఉంటాయి మీరు వచ్చేయండి అని చెప్పేసి. లాస్ట్కి మేము 10 కల్లా ఆమె దగ్గరికి వెళ్తే ఆమె డ్రెస్ ఇచ్చి మేకప్ కోసం చందానగర్ వెళ్ళమన్నారు. మేమైతే చాలా చాలా కష్టపడ్డాము. ఎందుకు అనుకుంటున్నారా, మేము ఒక 12 కల్లా మేము అటెండ్ అవ్వాల్సింది. మేము చందానగర్ వెళ్ళేసరికి 1:30 అవుతుంది. ఇంకా అక్కడ ప్రోగ్రామ్కి ఉంటుందో లేదో ఇంకా కన్ఫ్యూజ్లోనే ఇక్కడ మేకప్ అయితే స్టార్ట్ చేశారు. ఈ మేకప్ ఏంటంటే నేను ప్రతిదీ పిన్ టు పిన్ తీయాలి అన్నది నాకు ఒక హోప్ ఉండేది. ప్రతిసారి తను ప్రోగ్రామ్స్ చేస్తుంది కానీ నాకు వీడియోస్ తీయటం అయితే అసలు ఎప్పుడు జరగలేదు. ఈసారి అయితే మాత్రం అలా కాదు, ప్రతిదీ కూడా తన మేకప్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా తను ఎలా రెడీ చేస్తున్నారు, తన్ని కాటుకు పెట్టడం, ఐబ్రోస్ దిద్దడం, లిప్స్టిక్ వేయటం, తనకు మేకప్ మొత్తం కలర్ అంతా చేంజ్ చేయటం, హెయిర్ స్టైల్, ఫ్లవర్స్ పెట్టడం, అవన్నీ నగలన్నీ పెట్టడం, తల మీద పువ్వులు పెట్టడం, అన్నీ కూడా ప్రతిదీ పిన్ టు పిన్. ఎప్పటి నుంచో నేను తీయాలనుకుంటున్నాను. ఎప్పుడు తీసినా కూడా ఏదో ఒకటి మిస్ అవుతూనే వచ్చింది. ఈసారి అయితే అస్సలు అలా జరగకూడదని చెప్పేసి నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫోన్ పట్టుకునే ఉన్నాను. చిన్న వీడియో మీద వీడియో తీస్తూనే ఉన్నాను. మాకు అక్కడ టైం అయిపోతుంది. నా మైండ్లో అయితే చాలా టెన్షన్, తను అసలు చేస్తుందా లేదా డ్యాన్స్ అని చెప్పేసి నేను ఒక పక్క టెన్షన్ పడుతూనే నేను ఈ వీడియోస్ తీయడం జరిగింది. సో మేకప్ అయితే నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది, ఎందుకంటే నేను యూజువల్ ఎంచుకునే మేకప్ డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ నాకు కొంచెం డిఫరెంట్ అనిపించింది. అండ్ ఈ అంకిల్ కూడా మేకప్ 20-30 మినిట్స్లో అయిపోతే ఈయన 40 మినిట్స్ తీసుకున్నాడు. చాలా టైం తీసుకున్నారు వీళ్ళు. సో నాకు అది కొంచెం డిసప్పాయింటింగ్గా అనిపించింది. టైం అంతా ఇక్కడే వేస్ట్ అయిపోయిందండి. అండ్ హెయిర్ ఆర్నమెంట్స్ కానీ కాస్ట్యూమ్ కానీ అంత అట్రాక్టివ్గా కూడా లేదు. సో నాకు అసలు ఎక్స్పెక్టేషన్స్ లేవు కాంపిటీషన్స్కి, ఎందుకంటే నాకే నచ్చలేదు. అండ్ అమ్మ కూడా చాలా డిసప్పాయింటింగ్గా అనిపించింది. అమ్మ ఆల్మోస్ట్ ఏడ్చింది, ఎందుకంటే ఆల్మోస్ట్ లేట్ అయిపోయింది అప్పటికి. అండ్ వాళ్ళు ఒక 2-3 టైమ్స్ కూడా కాల్ చేశారు ఎందుకు లేట్ అవుతుంది అని. సో కాంపిటీషన్ చేయలేమేమో అని అమ్మ బాధపడింది. నాకు కాంపిటీషన్లో కన్నా తనకి ఏంటంటే ఎక్స్పీరియన్స్ అవుతుంది, అందరూ ఎలా చేస్తున్నారు, ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇస్తున్నారు స్టేజ్ మీద. తను ఒక్కతే అంటే గ్రూప్గా చేసిన తప్ప ఇప్పుడు సింగిల్ పెర్ఫార్మెన్స్ అన్నది తను ఇప్పుడు ఇవ్వలేదు. తనకి ఇవన్నీ చూపించాలి అన్నదే నా మైండ్లో ఆలోచన అండి. ఇవన్నీ మిస్ అయిపోతున్నాము. ఫస్ట్ టైం నేను తీసుకెళ్తున్నాను కదా, అయ్యో ఎర్లీగా వెళ్ళాలి, 12 కల్లా అక్కడ ఉండాలని మేమన్నీ ప్లాన్డ్గా చేసుకుంటే లాస్ట్కి మేము అక్కడికి వెళ్ళడానికి చాలా లేట్ అయిపోయింది. మేము ఇప్పటివరకు 1:30 పైనే అవుతుంది. మేము అసలు ఇప్పటివరకు టిఫిన్ కూడా చేయలేదు. నేను అవన్నీ క్యారీ చేశాను. లాస్ట్కి మళ్ళీ ఆటో బుక్ చేసుకుని మళ్ళీ స్టార్ట్ అయ్యే మేకప్ అంతా అయిపోగానే మేము గచ్చిబౌలి వెళ్ళాలి చందానగర్ నుంచి, ఎందుకంటే కాంపిటీషన్ IIITH కాలేజ్లో ఉంది. సో అక్కడికి వెళ్ళాక మేము ఎంట్రన్స్లో రిజిస్టర్ అవ్వాము డాన్సర్గా. రిజిస్టర్ అవ్వి అక్కడ ఇది మొత్తం స్టూడెంట్ ఆర్గనైజ్డ్ అనమాట. సో ఓన్లీ కాలేజ్ స్టూడెంట్స్ ఆర్గనైజ్ చేశారు ఈ కాంపిటీషన్ని. సో ఇట్ వాస్ గుడ్. జడ్జెస్ ఉన్నారు అండ్ చాలామంది వచ్చారు డాన్సెస్ చేయడానికి. అండ్ వెస్ట్రన్ డాన్సెస్ కన్నా క్లాసికల్ డాన్సెస్ తక్కువ ఉన్నాయి, ఎందుకంటే చూడడానికి పీపుల్ కూడా ఎక్కువ రాలేదు. పీపుల్ మోస్ట్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ వెస్ట్రన్ డాన్సెస్ దాన్ క్లాసికల్ కూడా మోస్ట్లీ మూవీ సాంగ్స్ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అండ్ ఇవి ప్యూర్ క్లాసికల్ అండ్ డివోషనల్ సాంగ్స్ అయితే యూజువల్లీ ఎవరు ఇంట్రెస్ట్ చూపారు. సో తక్కువ మందే ఉన్నారు. అండ్ ద జడ్జెస్ వర్ సో కాన్సన్ట్రేటివ్. వాళ్ళు అన్నీ చెక్ చేశారు, కాస్ట్యూమ్, ఎక్స్ప్రెషన్స్, ఫుట్ వర్క్ అండ్ అన్నీ చెక్ చేశారు డాన్స్ చేసేటప్పుడు.
నాకైతే చాలా నర్వస్గా అనిపించింది, బట్ ఐ డిడ్ వెల్. ఏంటంటే సాంగ్ సెలెక్షన్ కూడా నాకు కరెక్ట్గా లేదేమో అనిపించింది. వాళ్ళందరూ చేసిన దానికి వాళ్ళ సాంగ్ సెలెక్షన్ ఒకటి, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఒకటి, వాళ్ళ డ్రెస్ కలరింగ్ ఒకటి, అన్నీ కూడా వాళ్ళే. మిగతా వాళ్ళకంటే తను కొంచెం డల్ అనే అనిపించింది. అనే బెటర్ డ్యాన్స్ అయితే తను కరెక్ట్గానే చేసింది, కానీ మిగతా అన్నీ కూడా చూస్తారు కదా వాళ్ళు. కేవలం తనకి ఇవన్నీ తెలుస్తాయనే నేను దీనికైతే తీసుకెళ్ళటం జరిగింది. నేనేం రియలైజ్ అయ్యానంటే ఈ కాంపిటీషన్ నుంచి చాలామంది లెందీగా ఉన్న సాంగ్స్ చేశారు, అండ్ ఆ సాంగ్ ఎక్స్ప్రెషన్ కూడా బాగుంది. అండ్ నా సాంగ్ సెలెక్షన్ అంత పర్ఫెక్ట్గా అనిపించలేదు, సో నేను ఇంకా బెటర్ సాంగ్స్ చూస్ చేసుకోవాలి నెక్స్ట్ టైం నుంచి. బట్ వీ ఆల్ హ్యాడ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఓవర్ దర్. Tanishi and Kavya, they're standing there. They put a lot of work. Yesterday there was Western, today's classical. They put incredibly. They put Prakhar also. How can I forget? Prakhar is the third year. I've seen everybody doing really, really good. Great talent. Keep dancing. That's what I say. All the best. Hi everybody. All of you are so incredible. It's such a tough job to sit there and judge. Everybody is like one. Whoever I see. So all of you are doing a great job and managing. నాకు ఇంకా అనిపించింది తనకి ఇంకా బాగా చేయాలి, తను ఇంకా ప్రాక్టీస్ చేయాలి, సాంగ్ సెలెక్షన్ కూడా ఇంకా బాగా చూసుకోలేమో నాకైతే అనిపించింది. నేనైతే చిన్నని ఫస్ట్ టైం కదా చిన్నని తీసుకెళ్ళటం, కేవలం తను చూస్తుంది, తను తెలుసుకుంటుంది అని చెప్పేసి నేను ఇలా చేయించడం జరిగింది. ఇంకా చాలా 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 ప్రోగ్రామ్స్కి మాత్రం నేను తీసుకెళ్తాను చిన్నని. అండ్ ఎట్ ది ఎండ్ నేను అమ్మ వీడియోస్ తీసుకున్నాము, బయటకు వచ్చాము, ఫొటోస్ దిగాము. బట్ ఇట్ వాస్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. మీకేమనిపించిందో కామెంట్స్లో చెప్పండి, అండ్ సపోర్ట్ అవర్ ఛానల్ బై లైకింగ్ అండ్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ.